ఈరోజు 29వ తారీఖు జనవరి 2026 గురువారం. ఈరోజు కన్యా రాశి వారికి బ్యాంకు లావాదేవీలన్నీ కూడా చికాకు కలిగిస్తాయి. బ్యాంకుకు వెళ్ళేటటువంటి సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడం, చిన్న చిన్న సంతకాలు కలవకపోవడం లేదా ఆగిపోవడం పనులన్నీ కూడా కనపడుతున్నాయి. ఓర్పుగా వ్యవహరించాలి ఈరోజు అంతా కూడా. మానసిక వేదనకి గురయ్యే పరిస్థితి కనపడుతోంది. మనసులో ఏదో తెలియనటువంటి అశాంతి, చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడికి గురవడం, స్ట్రెస్ బాగా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. చాలా విషయాల్లో మౌనంగా ఉండండి. ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే సామరస్యంగా ఉండండి. మాట పెంచితే లేనిపోని గొడవలు వస్తాయి. జాగ్రత్త. ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి. బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం, హడావిడిగా వెళ్ళడం మాత్రం చేయకండి. కొంచెం కావాలంటే ముందుగానే బయలుదేరే ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారాల్లో అనుకున్నంత యోగ్యత కనపడటం లేదు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించడం లేదు. ఆశించిన మేర లాభాలు అయితే కనపడటం లేదు. భూ వివాదాలు ఏర్పడే పరిస్థితి కనపడుతోంది. స్థలం విషయంలో పక్కవారితో గొడవలు వచ్చే పరిస్థితులు, సరిహద్దు విషయంలో, డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. కుటుంబ సభ్యులతో విరోధాలు కనపడుతున్నాయి. ఇంట్లో చిన్న మాటకే మనస్పర్ధలు రావడం, అన్నదమ్ములు లేదా బంధువులతో వాదనకి గురవడం కనపడుతోంది. తెలియని వ్యక్తులతో వ్యాపారాలు చేయడం వల్ల, తెలియని వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం వల్ల నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు అంటే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ గారిని ఖచ్చితంగా చూపించుకోండి. బంగారం, వెండి వస్తువులు, తాళాలు, డాక్యుమెంట్లు, డబ్బులు, మొబైల్ ఫోన్లు ఇలాంటివన్నీ కూడా ఎక్కడైనా వదిలేయడం కానీ, మర్చిపోవడం కానీ, పోవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు నూతన ఒప్పందాల విషయాల్లోనూ, వివాహ సంబంధాలు కుదుర్చుకునే విషయంలోనూ కూడా అవకతవకలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు పెరిగే అవకాశం కనపడుతోంది. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, ఈ యొక్క రుణ లావాదేవీలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు, మనస్తాపం కనపడుతోంది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవడం, ఉద్యోగస్తులకి డ్యూటీ టైమింగ్ కన్నా ఎక్కువ ఓవర్ టైం చేయవలసి రావడము, స్త్రీలకి భర్తతో విభేదాలు, వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.